ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఈరోజు నేను చెప్పబోయే ఈ సందేశం నువ్వు తప్పకుండా వినాలమ్మా. అస్సలు వదులుకోవద్దు. వదులుకున్నావు అంటే చాలా నష్టపోతావు తల్లి. కాబట్టి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా విను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా, అదే నీ జీవితంలో నిజమైందమ్మా. నీ జీవితంలో అదే నిజం. నీ వెనక నీ తిండి తింటూ, నీ బట్ట కట్టుకుంటూ, నీ సొమ్ము అనుభవిస్తూ, నీతోనే ఉంటూ, నీ ఇంట్లో నీ మనిషిగా ఉంటూనే నీ వెనక గోతులు తీస్తున్నాడు. నీకు హాని చేయాలని చూస్తున్నాడు. నీకు అన్ని విధాలా కూడా నిన్ను దింపేయాలని చూస్తున్నాడమ్మా. అది అతను ఒక్కడే కాదు, వేరొకరితో కలిసి, ఇంకొక తన భాగస్వామితో కలిసి నిన్ను చాలా పతనానికి దారి తీయాలని చూస్తున్నాడు. నీ తిండి తింటూ, నీతోనే ఉంటూ, మీలో ఒక మనిషిగా జీవిస్తూ, అయినా కూడా అతను మీ మీద చాలా బాధగా ఉన్నాడు. మీ పతనాన్ని తన కళ్ళతో చూడాలి అని వేరే ఒకరితో చేతులు కలిపి ఈ పథకాన్నంతా పన్నుతున్నాడు. వీరి గురించిన సందేశం, వీరి గురించిన భాగవతం అంతా కూడా ఈ పుస్తకంలో రాసి ఉంచాను. ఈ పుస్తకాన్ని నువ్వు పూర్తిగా చదివి చూడు. వాళ్ళ అసలు రూపం, నిజస్వరూపం అనేది నీకు తెలుస్తుంది. నువ్వు ఇన్నాళ్ళుగా నమ్మిన నీ మనిషి అనుకొని, నీ కుటుంబంలో ఒక వ్యక్తి అనుకొని, ఇంతవరకు నువ్వు ప్రేమించిన, నువ్వు మంచిగా చూసుకున్నటువంటి ఆ వ్యక్తి నిజస్వరూపం అనేది నీకే తెలుస్తుంది. నీవు ఎందుకు బాబా, నేను మంచిగానే ఉన్నాను కదా, అందరితో బాగా స్నేహం చేస్తున్నాను, మంచిగా ఉంటున్నాను, తనని బాగా చూసుకుంటున్నాను, నా కుటుంబంలో ఒక వ్యక్తిలా నేను అన్నింటిలోనూ పాలు పంచుకుంటున్నాను, అన్నింటిలోనూ తనని కలుపుకుంటున్నాను కదా, ఎందుకు నాకే ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నాడు అని నువ్వు అడగవచ్చు. లేదు తల్లి, నువ్వు అన్నింటిలో కూడా తనని నువ్వు సమానంగా చూస్తున్నావు. అన్ని విషయాల్లో కూడా తనని నీతో అన్ని దగ్గరకు తీసుకోబోతున్నావు. నీ కుటుంబ సమస్యల్లో కావచ్చు, నువ్వు బయట చేసే పనుల్లో కావచ్చు, నువ్వు చేసే ప్రతి మాట, ప్రతి విషయం, ప్రతి పని కావచ్చు. కానీ అతను నువ్వు కొన్ని ముఖ్యమైన విషయాలు తనతో పంచుకోవటం లేదు అని నీ మీద బాధగా ఉన్నాడు. కొన్ని ఆర్థిక సంబంధిత విషయాలు తనతో చర్చించడం లేదు అని అతను నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, పగతో ఉన్నాడు. ముఖ్యమైన విషయాలు తనతో చర్చించడం లేదు అని చాలా పగతో ఉన్నాడు. నిన్ను పతనానికి గురి చెయ్యాలి అనుకుంటున్నాడు. అది కూడా తనొక్కడే కాదు, తను ఎదుటి వారితో కలిసి ఈ పనిని చెయ్యాలి అని పూనుకున్నాడు. ఏ విషయంలోనైనా సరే నిన్ను ముందుకు రానివ్వకూడదు అనుకున్నాడు. ఏ పనిలోనైనా సరే నీకు విజయం కలగకూడదు అనుకున్నాడు. ఆరోగ్యంగా, ధనపరంగా, ఆస్తిపరంగా నీకు ఉన్నటువంటి పేరు, సమాజంలో నీకున్నటువంటి ప్రతిష్ట అన్నింటినీ పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడు. నువ్వు చేసే పనిలో వెనక నీకు గోతులు తీయాలి అనుకున్నాడు. నలుగురిలో నీకు మంచి పేరుంది, ఆ పేరుని పాడు చేయాలి అనుకున్నాడు. నీ ఆస్తిని కాజేసి తనే ధనవంతుడు అవ్వాలి అనుకున్నాడు. నిన్ను అన్ని విధాలా కూడా నీ పిల్లల నుంచి, నీ భార్య బిడ్డల నుంచి, అందరి నుంచి దూరం చేసి నిన్ను ఒంటరిని చెయ్యాలి అనుకున్నాడు. నీ మీద లేనిపోని నిందలు వేయాలి అనుకున్నాడు. సమాజంలో అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టాలి అనుకున్నాడు. ఈ పతనానికి చాలా పెద్ద ఉపాయమే పన్నాడు. ఆ ఉపాయంలో నువ్వు చిక్కుకోకుండా నీ బాబాని, నేను నిన్ను కాపాడాను బిడ్డ, నీ బాబాని ఎప్పుడూ నీ వెంట ఉంటాను కదా, ఇదంతా కూడా నీకు తెలియజెప్పి నువ్వే ఈ వ్యక్తిని కనుక్కొని, ఆ వ్యక్తి నిజస్వరూపం నువ్వు తెలుసుకొని, నీ ఇంటి నుంచి, నీ ఊళ్ళో నుంచి, నీ నుంచి దూరంగా ఉంచేలా ఆ వ్యక్తిని నువ్వు తెలుసుకునేలా చేయాలని నీకు ఈరోజు ఈ సందేశం చెప్పడానికి వచ్చాను. ఎందుకు బాబా అలా నేను తెలుసుకొని నేను దూరం చేయటం, నువ్వు ఉన్నావు కదా నాకు, నువ్వే దూరం చేయొచ్చు కదా అని అడగవచ్చు. కానీ ఎప్పుడు కూడా నిన్నే నేను రక్షిస్తూ ఉంటే నీ వెనక జరిగే ఈ పనులన్నీ నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు, ఎప్పుడు నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడతావు? అందుకే నీకు తెలిసేలా చేయడానికే నేను వచ్చాను.
నువ్వే నీ చేతులతో ఆ వ్యక్తిని నీ ఇంటి నుంచి తరిమికొట్టు, నీ జీవితంలో నుంచి తరిమికొట్టు, నీ ఊరి నుంచి తరిమికొట్టు. నీతో ఎప్పుడూ కూడా ఇక అలా ప్రవర్తించకుండా చెయ్యి. ఒక బుద్ధి చెప్పేలా నువ్వు చెయ్యాలి. అందుకే నీకు తెలియజేయటానికే వచ్చాను. ఆ వ్యక్తి ఇవే కాదు, ఇంకా నీ వ్యాపారాల్లో కావచ్చు, నీ ఆస్తిపరంగా కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి నీకున్నటువంటి పేరు ప్రతిష్టలను ఏ విధంగా అయినా సరే భంగం చేయటానికి కంకణం కట్టుకున్నాడు. వాటన్నింటి నుంచి కూడా ఏది కూడా జరగకుండా చేయటానికి నేను ఆపి ఉంచాను. నువ్వు తెలుసుకొని ఆ వ్యక్తిని దూరం చెయ్యి, ఆ వ్యక్తిని శిక్షించు, ఆ వ్యక్తిని బుద్ధి వచ్చేలా నువ్వు బుద్ధి చెప్పు. అదే బిడ్డ, అదే నీకు చెప్పడానికి నేను వచ్చాను. అది ఎలా చెయ్యాలి అనేది కూడా చెప్తాను. ఆ వ్యక్తి నిన్ను అన్ని విధాలా కూడా ఈర్ష్యపడుతున్నాడు నీ మీద. నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావు, నీ కష్టం మీద నువ్వు బతుకుతున్నావు, నీ భార్య బిడ్డలను సంతోషంగా చూసుకుంటున్నావు, అన్నింటిలోనూ విజయాన్ని పొందుతున్నావు, నువ్వు చేసే పనిలో అభివృద్ధి సాధిస్తున్నావు, నీతిగా నిజాయితీగా అందరితో బాగా ఉండటం వల్ల అందరూ కూడా నీతో మంచిగా ఉంటున్నారు, అందరూ నీకు గౌరవిస్తున్నారు, సమాజంలో నీకు మంచి పేరు ఉంది, పలుకుబడి ఉంది. ఆ పలుకుబడి ఉపయోగించుకొని నిన్ను ఇంకా చాలా నాశనం చేయటానికి పన్నాగాలు పందుతున్నాడు. ఇవన్నీ నీకున్నాయి అనే ఈర్ష్యతో, ద్వేషంతో, ఓర్వలేనితనంతో ఇదంతా చేస్తున్నాడు. నీకు మంచి పేరుంది అని ఓర్వలేకపోతున్నాడు, నువ్వు అందరితో బాగున్నావు అని ఓర్వలేకపోతున్నాడు. నీకు మంచి కుటుంబం, మంచి ఆస్తి, మంచి గుణం అన్నీ ఉన్నాయి. వాడిలాగా నేనెందుకు ఉండలేకపోతున్నాను, వారిలాగా నేనెందుకు బ్రతకలేకపోతున్నాను, అన్నీ వాళ్ళకే ఎందుకు ఇలా కలిసి వస్తున్నాయి, భగవంతుడు నా పక్క లేడా, నేను లేకపోయినా సరే నా పక్క వచ్చేలా తెచ్చుకుంటాను అనే పట్టుదలతో, ఒక దురుద్దేశంతో ఇలాంటి దుర్మార్గపు పనుల్ని చేపట్టాడు. ఈ దుర్మార్గపు పనుల్ని ఎప్పుడూ నేను ప్రోత్సహించను బిడ్డ. ఎప్పుడూ నేను న్యాయం వైపు ఉంటాను. నా బిడ్డల సంతోషాన్ని చూస్తాను, నా బిడ్డల ఆనందాన్ని చూస్తాను. కాబట్టి నా బిడ్డకు ఏ కష్టం రాకుండా చేస్తాను. ఇప్పుడైనా సరే విని జాగ్రత్త పడు, నీ నుంచి దూరం పెట్టు. ఇక నుంచి తెలుసుకొని వాళ్ళని నీ నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. అది ఎలా బాబా తెలుసుకోవడం అంటే, నీ ఇంట్లోనే ఉంటూ నీతో మాట్లాడుతూ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నీకు దగ్గరగా ఉంటారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు నీతో వాళ్ళ కళ్ళల్లో ఏదో ఒక అధైర్యం కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక తప్పు చేస్తున్నామనే భావన వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది, వాళ్ళ మాటల్లో ఆ వణుకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి సంకేతాలు ఉన్న ఏ వ్యక్తి అయితే నీకు దగ్గరగా ఉంటాడో ఆ వ్యక్తిలో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తిని గుర్తించి నీ నుంచి దూరంగా ఉంచు. ఇక నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇలాంటి దుర్మార్గుల్ని ఎప్పుడూ కూడా నీ దరిచేరనివ్వకుండా నీ కుటుంబానికి దూరంగా ఉంచు, నీ వ్యాపారానికి దూరంగా ఉంచు. నీ జీవితం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. అలా గుర్తించలేదు అంటే నువ్వు చాలా నష్టపోతావు బిడ్డ. నీ బాబాని నీకెప్పుడు నేను అండగా ఉంటాను. నీకు ఇలాంటి చెడు సంకేతాలన్నీ దగ్గరగా వచ్చినప్పుడు నేను నిన్నుకు గుర్తు చేస్తూ ఉంటాను. నీ దగ్గరకు వచ్చి నేను ఇలాంటి సంకేతాలని, సందేశాలని నీకు అందిస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు జాగ్రత్త పడి నీ జీవితాన్ని సంతోషమయంగా చేసుకో. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.